బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. సుమారుగా 16 స్కూళ్ళకి బాంబు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఈమెయిల్స్ ద్వారా మీ స్కూల్లో బాంబు పెట్టామంటూ ఆ స్కూల్ యాజమాన్యాన్ని భయభ్రాంతకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం స్కూళ్ళలో బాంబులు పెట్టామంటూ వస్తున్నటువంటి ఈ ఈమెయిల్స్ కి వేరు ప్రాంతాల్లో స్కూళ్ళని పేల్చేస్తున్నామంటున్నారు దుండగులు. డిఫెన్స్ కాలనీలోని స్కూల్తో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఇక స్కూళ్లలో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపడుతున్నారు. రంగంలోకి యాంటీ బాంబ్ స్క్వాడ్ కూడా దిగింది. స్కూళ్ల వద్ద ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో స్కూల్లో బాంబు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అవన్నీ కూడా కొన్ని కవ్వింపు చర్యలు, కొంతమంది కేటుగాలు చేసే మాటలుగానే తేలిపోయాయి. కానీ ఇప్పుడు మరోసారి స్కూల్లో బాంబు పేలుడుకు సంబంధించిన అంశం కలకలం రేపుతోంది. కొన్ని నెలల క్రితం ఒక డిఫెన్స్ స్కూల్లో కూడా ఈ బాంబు పేలుడు కలకలం రేపింది. తాజాగా మరోసారి బాంబు మీ స్కూల్లో పెట్టాము, మీ స్కూల్ని పేల్చబోతున్నాం అంటూ మెయిల్స్ ద్వారా, కాల్స్ ద్వారా చెప్తున్నటువంటి ఈ విషయాలు వింటుంటే అందరూ కూడా అక్కడ భయభ్రాంతులు అవుతున్నారు. సుమారుగా ఏకకాలంలోనే 16 స్కూల్లో ఈ బాంబులు అమర్చాము, స్కూల్ పేల్చబోతున్నామంటూ ఆ దుండగులు, గుర్తు తెలియని దుండగులు కాల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు పెద్ద ఎత్తున స్కూల్లో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. భారీ మోరింపు అయితే ఉంది. ఈరోజు వర్కింగ్ డే కూడా, సో స్కూళ్ళకి అక్కడ విద్యార్థులు కూడా రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బాంబులకు సంబంధించి ఈ వార్త రావడంతో అందరూ కూడా ఒక్కసారి కలిసివేసిన పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసింది. హై టెన్షన్ నెలకొంది దేశ రాజధాని ఢిల్లీలో. మనం చూస్తున్నాం, అక్కడికి ఢిల్లీ పోలీసులు కొన్ని పదుల సంఖ్యలో వాహనాలని, బాంబ్ స్క్వాడ్లను తరలిస్తున్నారు. పోలీసులు కూడా డిప్లాయ్ అయిపోతున్నారు. ఈ 16 స్కూల్లో కూడా ఏకకాలంలోనే తనిఖీలు చేపడుతున్నారు. సో గతంలో కూడా ఇటువంటి కాల్స్ అనేకంగా వచ్చాయి. ఇప్పుడు కూడా మరోసారి రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందన్న పరిస్థితి అర్థం కాని సిచ్యువేషన్లో అక్కడి పోలీసు అయితే నెలకొన్నారు. సుమారుగా 16 స్కూల్లో ఏకకాలంలో తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటివరకు అయితే ఎటువంటి బాంబుకు సంబంధించిన ఆనవాళ్ళు కానివ్వండి ఏది కూడా గుర్తించలేదు. కానీ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో అక్కడికి వెళ్ళి బాంబు కోసం తనిఖీలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున 16 స్కూల్లో కూడా భారీగా పోలీసులు మోహరించున్నారు. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో బాంబుకు సంబంధించినటువంటి కాల్స్ రావడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న సిచ్యువేషన్లో ఎప్పుడు చూసినా కూడా ఒక సస్పెక్ట్, ఎవరిని చూసినా కూడా సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది అక్కడ. ఒకసారి ఆ స్కూల్ యాజమాన్యానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఆ స్కూల్ ఏ రకంగా మెయిల్స్ వచ్చాయి, ఏ రకంగా కాల్స్ వచ్చాయి అనేది వారి మాటలను విందాం. हमें 6:10 पे मेल आ गई थी प्रिंसिपल सर की कि इनकन्वीनियंस की वजह से स्कूल ऑफ है, तो इसलिए फिर हम बाद में थ्रेट हो गया था कि बॉम्ब थ्रेट है. आप लोगों को कुछ स्कूल के प्रिंसिपल से बात हुई थी, क्लियरेंस मिला कि क्या नहीं, वापस बच्चों को स्कूल भेजना? अभी कुछ नहीं आया. मोस्ट प्रॉब्ली कल खुल ही जाएगा. जगह हॉक्स कॉल, तो फिर कल खुल जाएगा. आपको मतलब पेरेंट्स ऐसी कॉल्स लगातार देखने को मिल रही हैं, क्या आप लोगों को ऐसा डर या क्या फील हो रहा है कि बच्चों को? हाँ, सुबह काफ़ी एंग्जाइटी हो जाती है क्योंकि रेडी हो रहे होते हैं बच्चे, स्कूल जाते हैं, टाइमिंग है. कई पेरेंट्स तो वापस भी गए हैं सुबह मॉर्निंग में. बच्चों को स्कूल लेके आए हैं, मैसेज नहीं पढ़ा जाता सुबह, तो इट्स वेरी डिफिकल्ट. बीइंग अ पेरेंट, आपको इस चीज़ को लेकर जो हॉक्स कॉल लगातार आ रही है उसको लेकर ऐसी होनी नहीं चाहिए. इट्स वेरी डिफिकल्ट फॉर पेरेंट्स ऑल्सो एंड ऑल. एकदम सर्कमस्टांसेस टीचर्स के लिए भी बड़ा हैक्टिक हो जाता है. बाय सब सिस्टम्स खराब हो जाता है पूरा. सर मुझे मैसेज मिला 7:20 सुबह मॉर्निंग, तो हमने जैसे पेरेंट्स बच्चों को लेके आ रहे हैं तो इनको यहीं से वापस करना शुरू कर दिया. स्कूल प्रशासन ने डिक्लेयर कर दिया था कि कोई बच्चा अंदर नहीं आएगा, सबको पेरेंट्स के साथ वापस भेज दीजिए. तो क्या स्कूल में कुछ बच्चे प्रवेश कर चुके थे या उससे पहले ही सभी को बाहर निकाल दिया गया? कुछ बच्चे आ गए थे, जैसे मैं 10% समथिंग, उनको भी रिटर्न मतलब बिल्डिंग से बाहर निकाल लिया गया था तुरंत ही. जैसे मैसेज मिला कि ऐसा है, बम की धमकी आई है ईमेल पे, तो बच्चों को बाहर निकाल लिया गया था. उसके बाद पेरेंट्स को कॉल करके रिटर्न कर दिया गया. రైట్, ఢిల్లీ ఒక్కసారిగా ఈ బాంబుల బెదిరింపులతో హై టెన్షన్ నెలకొని అక్కడ ప్రాంత ప్రజలు మొత్తం కూడా భయభ్రాంతకు లోనవుతున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. ఆ బాంబుల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. అక్కడ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపడుతున్నారు. ఎస్, ఒకసారి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి, సో 16 స్కూళ్ళకి ఏకకాలంలో ఈ రకంగా మెయిల్స్ రావడం, కాల్స్ రావడం, బాంబు బెదిరింపులకు సంబంధించి పాల్పడడం, ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చే విషయాన్ని పోలీసులు గుర్తించారా? దానికి సంబంధించి ఏదైనా ఇన్స్పెక్షన్ జరుగుతోందా? మనోజ్, ప్రస్తుతం ఢిల్లీ అంతా కూడా హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. గతంలో ఒక వారం రోజులు గడవక ముందుకే రెండవసారి కూడా
ఈ మెయిల్స్ కలకలం రేపడం జరిగింది. గతంలో కేవలం 2 స్కూళ్లకే ఈ యొక్క బెదిరింపు కాల్స్ వచ్చాయి. కానీ ఈ రోజు వచ్చిన మెయిల్స్ దాదాపు 16 స్కూళ్లకు ఈ యొక్క మెయిల్స్ రావడం జరిగింది. స్కూల్లో బాంబులను అమర్చినట్టుగా అవి ఏ నిమిషమైనా పేలిపోతాయంటూ కూడా మెయిల్స్ రావడంతో స్కూల్ యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసులు మాత్రం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అన్ని స్కూల్స్ పైన కూడా ఒక నిఘా అయితే వేసి ఉంచిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా బాంబు స్క్వాడ్ తోటి పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రస్తుతం స్కూల్లోకి పిల్లల్ని ఎవరిని కూడా అనుమతించడం లేదు. అయితే బాంబ్ స్క్వాడ్ కు ఎటువంటి బాంబు ఆనవాళ్ళు అయితే లభించలేదు ఇప్పటి వరకు. కానీ ఈ మెయిల్స్ ద్వారా ఎందుకు ఇటువంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న దానిపైన ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. మొన్న వారం రోజుల క్రితం వచ్చిన మెయిల్స్ కు సంబంధించి కూడా ఇప్పటికే సైబర్ టీం అంతా కూడా దానిపైన కొంత పరిశోధన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ రోజు వచ్చిన 16 స్కూళ్లకు ఏకకాలంలో ఈ మెయిల్స్ రావడము, గతంలో ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులను పాల్పడ్డ వ్యక్తులే ఈ యొక్క స్కూళ్ల పైన కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారా లేదంటే ఇది ఏదైనా కొత్త వ్యక్తులు అన్న దానిపైన కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా స్కూల్ సమయంలో ప్రారంభమయ్యే సమయంలో ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడంతో ఇటు పాఠశాల యాజమాన్యానికి అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులకు కూడా కొంత ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం స్కూల్స్ లోకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. పిల్లల్ని అయితే ఇంటికి వెళ్ళిపోవాల్సిందిగా సూచిస్తున్నారు. అయితే ముందుగా మెయిల్స్ వచ్చిన తర్వాత కూడా ఇది ఆగంతకుల పనా లేదంటే దీన్ని ఒక కంటిన్యూగా ఇలాంటి మెయిల్స్ పంపిస్తూ ఏమీ దొరకకపోతే ఖచ్చితంగా అటువంటి ప్రదేశాలను టార్గెట్ గా చేసుకొని బాంబు దాడులకు పాల్పడతారన్న గోపి ఏకకాలంలోనే 16 స్కూళ్ళకి ఈ రకంగా బెదిరింపులు వస్తున్నాయంటే రాజధానిలో ఇటువంటి బాంబుల కలకలం గతంలో ఎయిర్పోర్ట్స్ కి వరుసగా ఈ బెదిరింపు కాల్స్ వచ్చేవి. అయితే ఇప్పుడు వాళ్ళ ఏదైతే మొబైల్ టెక్నాలజీ ద్వారా పంపిస్తే గోపి ఏకకాలంలోనే ఈ రకంగా 16 స్కూల్స్ లోకి ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే వారు ఎక్కడి నుంచి మెయిల్ పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి ఆ కాల్స్ చేస్తున్నారు అనే విషయానిపైన పోలీసులు ఏమైనా ఆ చర్యలు చేపడుతున్నారు, వారి గురించి అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే ఏకకాలంలోనే ఒకేసారి 16 స్కూల్కి రావడం అనేది చాలా అనుమానాలకు తావిస్తోంది. సో నిజంగానే అక్కడ ఏదైనా అసాంఘిక శక్తులు ఉన్నాయి లేకపోతే ఇంకేదైనా కనుక ఉంటే పోలీసులు ఎప్పటికీ ఇంటెలిజెన్స్ నిఘా తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాటి విషయంలో ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆ దిశగా అన్వేషిస్తున్నారా? ప్రస్తుతం సైబర్ ఎక్స్పర్ట్స్ అయితే ఇదే పనిలో ఉన్నారు. దానికి సంబంధించి కూడా వివరాలు అయితే డిపార్ట్మెంట్ ఏది కూడా పూర్తిగా బయటికి రానివ్వట్లేదు. ఒకవేళ మీడియా ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటికి వస్తే ఎవరైతే ఈ మెయిల్స్ చేశారో వాళ్ళు కూడా అప్రమత్తమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందట్లేదు. కేవలం సైబర్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ మెయిల్స్ కు సంబంధించిన అన్వేషణలో ఉన్నారు అనేది మాత్రమే చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు మాత్రం డిపార్ట్మెంట్ గోప్యంగా ఉంచుతుంది. వాళ్ళ నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మరి అయినప్పటికీ వరుసగా ఇటువంటి దాడులు మెయిల్స్ కు సంబంధించి దాడులు చేస్తున్నాము, బాంబులు ఉన్నాయి, ఆల్రెడీ మేము ఫిక్స్ చేశాము, డిటోనేటర్స్ లో ఉన్నాయి, పెద్దగా నష్టం జరగకపోయినా గాయాలైతే అవుతాయి అంటూ కూడా మెయిల్స్ రావడంతో అసలు ఇది ఎవరైనా అగంతకులు చేస్తున్నారా లేదంటే ఖచ్చితంగా పెట్టాలన్న ఉద్దేశంతో బాంబులను పేల్చాలన్న ఉద్దేశంతో ఒక ఏ విధంగా అప్రమత్తం అవుతారు, దీంట్లో మనం ఎలా చేయొచ్చు అన్న దానిపైన ఏమన్నా రిహార్సల్స్ చేస్తున్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. నిందితుల్ని త్వరలో పట్టుకుంటామనేది మాత్రమే డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుంది. అయినప్పటికీ స్కూల్స్ యాజమాన్యాలు కూడా కొంత భయంలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మెయిల్స్ కు సంబంధించిన అంశాన్ని ఐపీ అడ్రస్ లోనైతే ప్రస్తుతం ట్రేస్ చేశారు. కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పట్లేదు. ఖచ్చితంగా సమాచారం స్టార్ట్ అయింది కాబట్టి పిల్లలకి ఈ రోజు సెలవుగా ప్రకటించారా లేకపోతే ఏం జరగబోతోంది, ఏం కాదు ఏం లేదు అంటూ కూడా పోలీసులు తేల్చేశారా లేదంటే కవ్వింపు చర్యలా, ఎవరు పాల్పడుతున్న విషయం కొలిక్కి వచ్చిందా, విద్యార్థులకి ఏం చెప్పారు? ప్రస్తుతం స్కూల్లోకి అయితే ఎవరిని అనుమతించట్లేదు. ఇటు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, పిల్లల్ని కావచ్చు, ఎవరిని కూడా స్కూళ్ళలోకి అయితే ఈ 16 స్కూళ్ళకి అయితే అనుమతించట్లేదు. స్కూల్స్ కి పూర్తిగా సెలవు ఇచ్చినట్టే. అయినప్పటికీ కూడా ఛాన్స్ తీసుకోకుండా పూర్తిగా అణువు అయితే తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో 2 స్కూళ్లకు బెదిరింపు వచ్చిన సమయంలో కావచ్చు, ఇప్పుడు వచ్చిన సమయంలో కూడా డిటోనేటర్స్ ని వాళ్ళల్లో ఏదైతే స్కూల్ గోడల్లో అమర్చామో వాటిని పేలుస్తామంటూ కూడా మెయిల్స్ రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ వాల్స్ ను కూడా డిపార్ట్మెంట్ బాంబ్ స్క్వాడ్ పూర్తిగా తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఇటు ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి దీనిపైన
ఏ వివరాలు కూడా వెల్లడించలేము అనేది మాత్రమే డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. మరి ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఈ యొక్క తనిఖీలు కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి మనోజ్. రైట్ గోపి. సో మొత్తం మీద ఢిల్లీలో 16 స్కూళ్ళకి ఏకకాలంలోనే మెయిల్స్ ద్వారా కాల్స్ ద్వారా మీ స్కూల్లో బాంబు పెట్టామని కానీ లేకపోతే మీ స్కూల్లో బాంబు దాడి జరగబోతుందని కానీ కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్కి మెయిల్స్కి భయభ్రాంతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఇతర స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు. 16 స్కూల్లో ఏకకాలంలో తనిఖీలు చేపడుతున్నారు. అయితే గతంలో కూడా ఇదే తరహాలో కొన్ని స్కూళ్ళకి మెయిల్స్ ద్వారా కాల్స్ ద్వారా సమాచారం అందించినప్పటికీ అవన్నీ కూడా కొంత ఇటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ బాంబు మాత్రం కనబడలేదు. కొన్ని కవ్వింపు చర్యలుగానే గతంలో కనిపించింది. కానీ ఈసారి ఏకకాలంలో 16 స్కూళ్ళకి ఒకే సమయంలో వచ్చాయి కాబట్టి చాలా సీరియస్గా తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయి. ఒకసారి చూద్దాం పిల్లల తల్లిదండ్రులు అక్కడ నుండి తనిఖీలు చేపట్టేటువంటి పోలీసులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. हमें 6:10 पे मेल आ गई थी प्रिंसिपल सर की कि इनकन्वीनियंस की वजह से स्कूल ऑफ है, तो इसलिए फिर हम बाद में थ्रेट हो गया था कि बॉम्ब थ्रेट है. तो आप लोगों को कुछ स्कूल से प्रिंसिपल से बात हुई थी, क्लियरेंस मिला कि क्या नहीं, कि वापस बच्चों को स्कूल भेजना? अभी कुछ नहीं आया. मोस्ट प्रॉब्ली कल खुल ही जाएगा. जगह हॉक्स कॉल तो फिर कल खुल जाएगा. आपके मतलब पेरेंट्स हैं ऐसी कॉल्स लगातार देखने को मिल रही हैं कि क्या आप लोगों को ऐसा मतलब डर या क्या फील हो रहा है कि बच्चों को? हाँ, सुबह काफी एंग्जाइटी हो जाती है क्योंकि रेडी हो रहे होते हैं बच्चे, स्कूल जाते हैं, टाइमिंग है. कई पेरेंट्स वापस भी गए हैं सुबह मॉर्निंग में बच्चों को